హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాము వెదజల్లిన వరి. ఈ వెదజల్లిన వరి సాగులో ఈ పిలకలు అనేవి రాకుండా మరియు ఈ మొక్క అనేది రోజు రోజు కుంచుకుపోతుందని రైతు తెలియజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి గమనించినట్లయితే ఈ యొక్క మొక్కల యొక్క కాండము మరియు వేరు కుళ్ళు రావడం జరిగింది. చూడండి, ఒకసారి మీకు కనబడుతుంది. వేరు అనేది నల్లటి రంగులోకి రావడం జరిగింది. ఈ వేరుకుళ్ళుని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రొపికోనజోల్ లేదా హెక్సాకోనజోల్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. కొంతమంది రైతులు ఈ పీలికలు రావట్లేవని పైనుంచి మోగిపూరుగు అనుకొని ఏదో మందులు స్ప్రే చేస్తుంటారు. వ్యాధి ఒకటైతే మనం చికిత్స ఒకటి చేస్తే నయం కాదు కదా. కాబట్టి మనం ఇలా జరుగుతున్నప్పుడు రైతులు గమనించాలి. ఒకసారి మొక్కను పీకి వేరు వ్యవస్థను గమనించినట్లయితే ఈ విధంగా ఉంటే మనం చెప్పిన ఈ హెక్సాకోనజోల్ కానీ ప్రొపికోనజోల్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.